హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లోకల్ ఫిషర్‌మ్యాన్. ఫ్రెండ్స్, ఈరోజు మేము చిన్న చేపలు పట్టి, ఆ చిన్న చేపల నుండి పెద్ద చేపలు ఎలా పడతామో నేను చూపిస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము చిన్న చేపలు పడుతున్నాము. ఆ చిన్న చేపలు పట్టి ఏం చేస్తామో తెలుసా ఫ్రెండ్స్? అక్వేరియం డోర్‌లోనైతే ఆడించుకుంటాము. మిషన్స్ ఏటివి ఉండవు అక్వేరియం డోర్‌లోని. హోల్స్ పెట్టేస్తాం ఫ్రెండ్స్. మేము స్పీడ్‌గా వెళ్ళినప్పుడు ఆక్సిజన్ అనేది చాలా స్పీడ్‌గా వస్తది. ఆ ఆక్సిజన్‌తో చేపలనేవి బ్రతుకుతాయి. మినిమమ్ వారం రోజుల దాకా అయితే చేపలు బ్రతుకుతాయి ఫ్రెండ్స్. ఆ వారం రోజుల తర్వాత ఒకటి ఒకటి చనిపోవడం అనేది జరుగుతది. ఎందుకంటే చేప రాసుకొని తోళ్ళనేవి ఇరిపోతాయి ఫ్రెండ్స్. అందువల్ల చేపలనేవి చనిపోవడం జరుగుతాయి. మీకైతే ఆ అక్వేరియం డోర్ చూపిస్తాను. ఇప్పుడు ఎర్రలాగాయి కదా! ఆ ఎర్రలేమో ఆ డోర్‌లోననేది ఏస్తాము. ఇప్పుడు చాలా ఎర్రలైతే ఉన్నాయి. మేము అలా ఉదయం అయిందాక ఈ ఎర్రలకనేది కాయాలి. అంటే ఒక్కొక్కసారి గంట, 2 గంటలలోపు 1000, 2000 ఎర్ర లాగేస్తది ఫ్రెండ్స్. అప్పుడు మేము పడుకోపోతాము. అంటే 1, 2 లాగడంతో మేము ఇలా కాయడం అనేది జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎలా కాస్తున్నామో. ఇంకా అలా కిందకి మీదకి అలా కదుపుతూనే ఉండాలి. చిన్న తాడులు ఇవి, రేసిల తాడులు. మనం మిక్చర్ తింటాం కదా! సేమ్ మిక్చర్ టైప్‌లోనే ఉంటాయి ఈ తాడులు. చాలా చిరాకు. ఎందుకంటే చేతులకనేవి ఏసుకెళ్ళిపోతాయి ఈ తాడులు. చూడండి ఫ్రెండ్స్, చేపలైతే ఎలా తీస్తున్నామో. అంటే అన్‌లిమిటెడ్, కిందకి వదిలేయడం, మీదకి లాగేయడం, కిందకి వదిలేయడం, మీదకి లాగేయడం. నేను చాలా వీడియోలు, ఫుల్ వీడియోలు పెట్టాను కదా! ఫుల్ వీడియోల్లాగే ఉంటాయి. మేము ఇగో చూడండి, చంద్రుడు ఉండడం వల్ల చేపలనేవి తక్కువగా లాగుతున్నాయి. చంద్రుడు వెళ్ళిపోయాడనుకో, ఈ ఎరలనేవి చాలా ఎక్కువగా లాగేస్తాయి ఫ్రెండ్స్. గంట, 2 గంటలలోపు లాగేస్తాయి. ఆ టైంలోనైతే మాకు చాలా బావుంటది పడుకోవడానికి. కానీ ఇప్పుడు తక్కువ లాగడంతో మేము ఇలా కాయడం అనేది జరుగుతుంది అందరమిని. చూడండి ఫ్రెండ్స్, మా మావయ్య అయితే ఇంకా ఎరలు లాగేసి అని చెప్పి మా మావయ్య తాడైతే నొల్లేసుకున్నాడు. నేను కాస్తున్నాను మా మావయ్య ప్లేస్‌లోని. మాకు ఇప్పుడు ఆ దిమ్మల మీద కాసినోడికి నా తాడుకైతే తాడులనేవి తగులుకెళ్ళిపోయాయి. తగులుకెళ్ళిపోవడం అంటే అంటుకెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. కమ్మిలు అంటుకెళ్ళిపోయి కలిసిపోతాయి 2 తాడులు. ఇగో చూడండి, మాకు ఎర్రలైతే లాగాయి. ఈ ఎర్రలు ఇవి కూడా కల్లోడుగులే. కానాగార్త జాతికి చెందిన చేపలు ఇవి కూడానా. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఎలా ఆడుకుంటున్నాయో. కొత్తగా చూసిన వాళ్ళకి భలే వింతగా అనిపిస్తది కదా చేపలలాగా. మేము చేపలోళ్ళమే కానీ మాకు ఇలా చేపలు ఆడించుకొని ఇంకా సముద్రంలో కూడా చేపలు కనిపిస్తే చాలా చాలా ఆనందంగా ఉంటది తెలుసా ఫ్రెండ్స్. ఏదో తెలియని ఫీలింగు, వింత. ఎన్ని కోట్లు ఇచ్చినా కొనలేని ఆనందం మాకైతే. చూడండి ఎన్ని చేపలైతే ఆడించుకుంటున్నామో. చాలా చాలా బాగుంటది ఫ్రెండ్స్. సముద్రంలో దోమలు ఉండవు, ఏమీ ఉండవు ఫ్రెండ్స్. చాలా ఆనందంగా ఉంటది. పడుకుంటే మాత్రం చాలా బాగా నిద్ర పట్టేసుకుంటది ఫ్రెండ్స్. ఇంటి దగ్గర ఉదయం దాకా పడుకుంటామా, సముద్రంలోనైతే గంట, 2 గంటలు పడుకుంటే 12 గంటలు పడుకున్నంత ఫీలింగ్ వస్తది ఫ్రెండ్స్. చేపలు కాసి కాసి పడుకున్నాం కదా! అలాంటప్పుడు 12 గంటలు కాసి పడుకున్నంత ఫీలింగ్ వస్తది సముద్రంలో మాకైతే. అదే ఆనందం మరి. అంటే ఎంతవరకు తెలిగేసి ఉన్నామని కాదు. గంట, 2 గంటల నిద్ర కానీ మాకుంటే చాలా బావుంటది ఫ్రెండ్స్. చాలా ఎనర్జీగా ఉంటాము. ఇప్పుడైతే పడైతే లాగేస్తున్నాము. మేము పడేసాం ఫ్రెండ్స్. పడి మీన్స్ కళ్ళు పడి, అంటే యాంకర్. మీ భాషలో యాంకర్ అంటారు. మేమైతే పడి, కళ్ళు పడి అని అంటాం. దీన్ని మా చేతులతో మేమే తయారు చేసుకుంటాము. డబ్బులెట్టయితే అసలు కొనము. ఇప్పుడైతే ఎర్రలయిపోవడంతో మేము 12 గంటలు, 12 అవుతదేమో టైము ఇప్పటికి. 12, 1 అవుతది. ఎర్ర అయిపోవడంతో మేము మేలుకనేది వెళ్ళిపోతున్నాం. మేలి అంటే, అంటే డీప్‌కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. అంటే బారు. మేలి మేలి అంటాము, బారు అంటాము, డీప్ అంటాము. 3 భాషల్లో కూడా మేము అంటాం ఫ్రెండ్స్. అంటే లోనికి వెళ్ళిపోతున్నాము సముద్రం లోపలికి. సముద్రం లోపలికి వెళ్ళిపోవడంతో నేను ఇంజిన్ పట్టుకున్నాను. మా వోళ్ళైతే తాడేస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తాను ఎలాగేస్తున్నామో లైన్ తాడు. దీన్ని పెత్తాడు అని అంటాము. అంటే 500 కమ్మి అయితే సముద్రంలోకి వేస్తాం ఫ్రెండ్స్, అన్‌లిమిటెడ్ అలాగా. నేను చెప్పాను కదా, చిన్న చేపల నుంచి పెద్ద చేపలు పడతామని. అవి ఎర్రల కింద పెడతాము. అగో మా మామయ్య ఎర్రలకైతే కొడుతున్నాడు. బాబాయ్ అయితే తాడొడుతున్నాడు. మా ఫ్రెండ్ అయితే కమ్మిలైతే ఇస్తున్నాడు. వీడు అన్నయ్య కొడుకు. వీడైతే ఎర్రలనేవి అందిస్తున్నాడు. ఎవరి పనిలోని వాళ్ళమే ఉంటాం ఫ్రెండ్స్. మా మామయ్య అయితే బోయాలు, కట్టలు, ఇంకా సపోర్టి బోయాలు, కట్టలు అనేవి అందిస్తున్నాడు. ఆ బోయా కట్టలు ఎందుకేస్తామంటే చేపలు లాగిందా లేదని మేము అర్థం చేసుకోవడానికి, ప్లస్ తాడనేది కిందకి వెళ్ళిపోకుండా మీదకి తేలి ఉండడానికి. 2 ఉపయోగాల వల్ల బోయా కట్టలనేవి ఏస్తాము. తాడుకొస్తే చేపలు పడితే మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటది ఫ్రెండ్స్. ఇగో చూడండి ఎలా చూపిస్తున్నాడో మనకి. ఎర్రగుట్టి మాత్రం విసిరేస్తున్నారు. కానాగడతలు మాత్రం చాలా ఎక్కువగా లాగాయి ఫ్రెండ్స్. చాలా బాగా వండుకుతున్నాం. కానాగడతలు చాలా టేస్ట్ ఉంటాయి. ఇగో చెప్పాను కదా బోయా కట్ట అని. దాన్నే బోయా కట్ట అంటారు. ఇగో ఎర్రలైతే తీస్తున్నాడు మనోడు. రాత్రి చెప్పాను కదా అక్వేరియం డోర్‌లోని ఎర్రలు ఆడించుకొని ఇంకా లోనకెళ్ళి ఎర్రలనేవి పెట్టి పెద్ద చేపలు పెడతామని. మా వోడైతే ఇప్పుడు ఎర్రలు తీసి వాళ్ళకైతే అందిస్తున్నాడు ఫ్రెండ్స్. చూడండి.
ఫైనల్‌గా థర్డ్ అనేది అయిపోయిన తర్వాత ఏం చేస్తామో తెలుసా? చూడండి మా వోళ్ళు ఏం చేస్తున్నారో. బోయ అంటే సపోర్ట్ బోయ. మాకు తెలియపరిచే బోయ అనమాట. తాడు ఇక్కడ ఇంత దూరంలోనుంది. ఇంత తాడు మొత్తం ఇంత దూరంలో ఉందని తెలియపరిచే బోయకైతే మా వోళ్ళు అన్నీ బాగా నైటింగ్ అనేది పెడుతున్నారు. మా మామయ్య ఇక్కడ బోయ ఫీడ్ చేస్తున్నారు. ఎన్ని మైళ్ళొచ్చిందో, ఎంత దూరం వచ్చిందని చెప్పి. బాబాయ్ అయితే చేపలొస్తాయి, మంచి నమ్మకం వచ్చిందని చెప్పి బాబాయ్ అయితే అంటున్నాడు. చూడండి ఫ్రెండ్స్, మా వోడు ఒక సిగ్నల్ లైట్ ఇంకా నాలుగో మూడో బ్యాటరీ లైట్లు కడుతున్నారు. ఎందుకంటే మాకు కనిపించాలని, ఎంత దూరం వెళ్ళిపోయినా కనిపించాలని తాడుకి బోయ నైట్లు ఇంకా సిగ్నల్ లైట్ పెడుతున్నారు. ఈ బోయ మాత్రం మిస్ అయితే తాడు మొత్తం పోయినట్టే ఫ్రెండ్స్. ఈ తాడు విలువ మినిమం 60-70 వేలు ఉంటుంది. ఇగో సపోర్ట్ అంటే అది సపోర్ట్ కట్ట అంటే కిందకి లాక్కి వెళ్ళిపోకుండా ఉండడానికి అది సపోర్ట్ కట్ట అంటారు. ఇగో చూడండి, ఫైనల్గా తాడు అయితే అయిపోయింది. ఫుల్గా ఉద్దేశాము. లైట్లు కూడా కట్టుకున్నాము. 3 లైట్లు బ్యాటరీ లైట్లు కట్టాము, ఒకటి సిగ్నల్ లైట్ అయితే కట్టాము ఫ్రెండ్స్. అది మాకు అవగాహన అంటే తెలియజేయడానికే, మాకు అది ఇంత దూరంలో ఉంది, తాడు ఎక్కడికి తేలికెళ్ళకుండా ఉందని తెలియజేయడానికే మేము ఆ బోయ్ అనేది కడతాం ఫ్రెండ్స్. చూడండి, ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. బోయ్ అని కాదని 4-5 మైళ్ళు దూరం వెళ్ళిపోయి ఇంకా సీ యాంకర్ అనేది వేసి పడుకుంటాం ఫ్రెండ్స్. తెప్ప అనేది చాలా పెద్దది వల్ల ఇంజిన్ నాకు అప్ చెప్పారు. చాలా బాధ, ఇంజిన్ పట్టుకోవడం మాత్రం చాలా బాధ ఫ్రెండ్స్ ఈ తెప్పల్లోని. అంటే పెద్ద తెప్పల వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఎగిరిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువల్ల అయితే కొంచెం మంచి వాళ్ళకి ఇస్తారు ఇంజిన్ ఈ తాడు ఉండేటప్పుడు. అంటే తాడు కూడా పంక ఉంటుంది కదా వెనకాల, ఇంజిన్ పంక, ఆ పంకకి చుట్టుకోకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. తాడు అయితే ఫుల్గా ఉద్దేశము. ఇప్పుడైతే తాడు లాక్కుంటున్నాం. ఏ చేపలు కూడా లావట్లేదు ఫ్రెండ్స్. అస్సలు తాడు ఎందుకు కొట్టామో తెలీదు, చేపలు అయితే అస్సలు ఏటి రావట్లేదు. మాకైతే చాలా బాధాకరంగా ఎత్తుకెళ్తున్నాం తాడు అనేది. మా ఫ్రెండ్ అయితే అలిసిపోయాడు ఫ్రెండ్స్, చేపలు రావేమని చెప్పి. ఇప్పుడు దాకా అక్కడ పడుకోపోయాడు, చేపలు రావట్లేదని చెప్పి. 2 చేపలు అయితే వచ్చాయి, మాహి మాహి, ఇంకా స్కిప్ చాకు, ఒక బ్లాక్ ఎల్లో ఫింటోనా, ఈ 3 చేపలు అయితే వచ్చాయి. అప్పు అయితే తీరదు, కానీ ఈ వేట కాకపోయినా ఇంకో వేట కూడా చేసేస్తాం ఫ్రెండ్స్ మేమైతే. అంటే వైట్ టోనాలు కూడా చేసేస్తాం. సముద్రంలోకి వెళ్తే మాత్రం అప్పు అనేది పెట్టుకోకుండా రాము. అప్పు మాత్రం మొత్తం ఫుల్గా క్లియర్ చేసి మేము పట్టుకెళ్ళే సామానికి, అంటే రేషన్ మొత్తం ఒక 20-30 వేలు దాకా అవుతుంది. అప్పు తీరకుండా మాత్రం మేము ఒడ్డుకైతే రాము ఫ్రెండ్స్. చెప్తుందనా, ఈ అప్పు అనేది తీర్చేసే వస్తాం. ఇగో మా మామ ఏదో చేప అనుకున్నాడు, కానీ కొస తగులుకి వెళ్ళిపోయి చిక్కు పడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎవరు మిస్ కావద్దు వీడియోని ఫుల్గా చూడండి, ముందుకైతే ఇంకా బాగుంటుంది. ఇంకా తాడు మొత్తం ఎత్తుకొని ఉదయం ఏడ్చేసాము తెలుసా. ఎంత బాగా ఆడుకుంటున్నాం చూడండి సముద్రంలో. ఇంకా మాకు పని ఎట్లేదు, చేపలు వస్తే పని ఉంటుంది, చేపలు రాకపోతే పని ఏమీ ఉండదు. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఈదుకుంటున్నామో, స్విమ్మింగ్ అనేది చేసుకుంటున్నాము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉదయాన్నే ఇలా స్విమ్మింగ్ చేసుకోవడం వల్ల మేము ఇప్పుడైతే ఇంకా తినలేదు, తినకుండానే ములుగుతున్నాము. ఇంకా స్నానాలు అన్నీ చేసి వంట వండుకొని అప్పుడు తింటాం ఫ్రెండ్స్. మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇలాగా స్విమ్మింగ్ అనేది చేయడం. చాలా ఫ్రీగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నైట్ మాత్రం మేము పడుకున్నాం 11-12 అయిందాక మాత్రం పడుకున్నాం. 8 గంటల నుంచి 11-12 గంటల దాకా పడుకున్నాము. ఆ పడుకున్న తర్వాత తాడు అనేది మొత్తం లాగేసుకొని చేపలు అయితే రాకపోవడంతో ఇలా స్విమ్మింగ్ అనేది చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూడండి, నడి సముద్రంలో 55 మైళ్ళ దూరంలో మేము ఎలాగ ఆడుకుంటున్నామో సముద్రంలో. బయట నుండే వాళ్ళకైతే చాలా భయం వేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సొరలు, అంటే షార్క్స్ వివిధ రకాల చేపలు వచ్చి తినేస్తాయని చెప్పి చాలా భయపడతారు. కానీ మాకు అలా భయం అనేది ఏమీ ఉండదు. తోడుంటే మాత్రం చాలా బాగా ఆడుకుంటున్నాం. ఇక చూడండి, ప్లేట్తోనైతే ఆడుకుంటున్నాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడైతే. అటు ఇటు వదిలేస్తున్నారు. ఇంకా దాన్ని 2 సార్లు 3 సార్లు సముద్రంలోకి పారేశారు. కానీ నేను ఒకసారి కిందకి వెళ్ళి తీసుకొచ్చాను, ఒకసారి మామూలుగా బయటకి ఇస్తే బయటని పారేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుంటుంది ఈ సముద్రంలో ములుక్కోవడం. మేమైతే చాలా ఆనందంగా ఆడుకున్నాము, ఇంకా ములుక్కున్నాము. చాలా బాగుంది. నేను ఫైనల్గా చూడండి చాలా నవ్వు వస్తుంది. ఏంటంటే తెప్ప ఎక్కలేకపోయాను ఫ్రెండ్స్. ఫస్ట్ 2 సార్లు బాగానే ఎక్కేసాను, 3వసారి అయితే అసలు ఎక్కలేకపోయాను. ఎందుకంటే మొత్తం పెయిన్ వస్తుంది అనమాట, బాడీ మొత్తం పెయిన్ వస్తుంది ఈదడం వల్ల. తెప్ప అనేది చాలా ఎత్తుగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కింద వెళ్తాను నేను. ఎంత పెద్ద తెప్పకి ఇద్దరు వెళ్దామని చెప్తే వీడైతే నన్ను మోసం చేశాడు, నన్ను పంపించేశాడు. అయితే రాలేదు. నాకైతే కొంచెం భయం వేసింది. చాలా బ్లూగా ఉంటుంది ఫ్రెండ్స్ గంగ అనేది. కింద వెళ్ళి అబ్బా నాకు చాలా భయం వేసింది. అక్కడ అయితే మాకు జెల్లీ ఫిష్ అనేది కంటికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. నాకు చాలా బాధ అనిపించింది అప్పుడు. చూడండి ఫ్రెండ్స్, అప్పుడు ఆ జెల్లీ ఫిష్ అంటుకెళ్ళిపోవడంతో నేనైతే తెప్ప అనేది ఎక్కలేకపోతున్నాను. మా మావయ్య సహాయం తీసుకొని ఏ బాధలు పడుతున్నానో చూడండి. ఎందుకంటే అంత హైట్ అనేది ఉంది తెప్ప.
నాకైతే చాలా ఇదయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అలసట అనేది చాలా ఎక్కువగా వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే వాడు వస్తానని చెప్పి రాలేదు. నాకు కిందకెళ్ళగానే గుండె గుబుక్కుమనింది ఫ్రెండ్స్. ఆ బ్లూ, బ్లూ కలర్ చూసి సముద్రం అనేది చాలా బ్లూగుంటది తెలుసా సముద్రం అనేది. మీకు కూడా రావాలనిపిస్తది కానీ ఫ్రెండ్స్ అవ్వదు మరి ఏం చేయలేము. అంత దూరం మీరొస్తే చాలా ఇబ్బందిగా ఉంటది. మా ఊళ్ళో అయితే ఇప్పుడు టమాటీ పట్టుకొని, ఒక కర్ర తెచ్చుకొని క్రికెట్ ఆడుకుంటారు చూడండి. బాల్ కింద టమాటీని పట్టుకున్నారు. వచ్చాడు బ్యాట్స్‌మెన్ అయితే వచ్చాడు ఇప్పుడు చూడండి. అగో అగో చూడండి ఎలాగో ఆడుకుంటున్నారు ఇద్దరు. వాడినైతే తెప్ప ఎక్కనివ్వట్లేదు ఫ్రెండ్స్ ఈ బాబాయ్. ఎందుకంటే ఆ బాబాయ్‌ని కూడా ములిగించాం కాబట్టి తెప్ప అయితే ఎక్కనివ్వట్లేదు. చూడండి ముగ్గురమే ములిగాం మొత్తం. మొత్తం ఏడుగురం వెళ్ళాము. ఇంకా వాళ్ళు ఎవరు ములగలేదు. మేము ముగ్గురం అయితే బాగా చాలా ములుక్కున్నాము. ఇంకా ఆహ్, ఫ్రెష్ వాటర్ తీసుకొని స్నానం చేయడం ఉంది. బాబాయ్ అయితే ఎక్కాడు. ఇంకా మేమిద్దరమే ములుగుతున్నాము. చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఇలా సముద్రంలో ములుక్కోవడం వల్ల. ఆ! మొత్తం ఎక్సర్సైజ్ అయిపోద్ది. ఇంకా ఒళ్ళు మొత్తం ఫ్రీగా అయిపోద్ది. ఇంకా స్నానం చేసి పడుకుంటే నిద్ర మాత్రం చాలా గట్టి పరుచుకుంటది. ఇప్పుడు ఫైనల్‌గా మేము ఒడ్డుకైతే వచ్చేస్తాం. మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.